రాజ్ ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు? ఉప్పల్ నుంచి వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విగ్రహం చూసి? ఈ విగ్రహం చూసి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దేశంలో ఎక్కడెక్కడ ఉంటుంది మన ఉప్పల్ ఊటీ నడిబొడ్డున మన బాబాసాహెబ్ గారు ఎంత మంచి మనకి ఇంత స్వేచ్ఛనిచ్చిండో, ఇంత స్వేచ్ఛగా 125 ఫీట్ల విగ్రహాన్ని చేయడం అది మహా అద్భుతం. కాకపోతే ఈ విషయంలో ఒక్కసారి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం చాలా అద్భుతంగా చేసిందని మెచ్చుకోవచ్చు. సచివాలయం కానీ ఇది కానీ మన డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు పెట్టడం అది చాలా గొప్ప విషయం. ఇది హిస్టరీలో ఒక హిస్టరీగా ఉంటుంది. ఈ మా జేబీఎం అసోసియేషన్ నుంచి మేము చాలా ఒక 300 మంది దాకా వచ్చాము. వారికి కూడా మేము ఏంటంటే అంత సంఖ్యతోని మా సంఘ మందిరానికి బాబాసాహెబ్ గారి దగ్గర నివారణ అర్పించి మా ఉన్నత ఔన్నత్యాన్ని వారి స్వేచ్ఛను మేము ఇక్కడ ప్రజలకు తెలియజేయడానికి, మా బహుజనవాదాన్ని తెలియజేయడానికి ఉన్న స్వేచ్ఛను ఇంత స్వేచ్ఛగా మాకు బాబాసాహెబ్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఉన్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు యూత్ అంటే మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవాలి. విద్య ఇంపార్టెంట్. విద్య ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే విద్య లేని వాడు ఇంత పసుపు అంటారు, కానీ విద్య లేకుండా ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మన ప్రతి దానికి విద్య. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో ఇలా విద్య గురించి ఉంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్య గురించి ఏంటంటే ప్రతి చిన్న గురించి కూడా విద్య గురించి చాలా అందరూ మెయిన్ విద్య ఉంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. విద్య లేని వాడు ఇక్కడే ఉంటాడు, విద్య ఉంటే ఎక్కడికో వెళ్తాడు. కాబట్టి బాబాసాహెబ్ గారు అంత నంబర్ 1 ద్వారా వరల్డ్లోనే ఇన్ని కోర్సులు చేశారంటే మన మా విషయం కాదు. చదువుకుంటే ఎక్కడికి వెళ్తారు. కాబట్టి చదువును నిర్లక్ష్యం చేయదు. ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకు మన పీపుల్స్ కానీ మన మెసేజ్ ఏంటంటే అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అందరూ అభివృద్ధి ఉండాలి. హెలికాప్టర్ నడిపేయాలి, దళిత భేద ఏం లేదంతా బహుజనవాదం నిలుపుతూ మాకు కూడా రాబోయే రోజుల్లో అధికారం రావాలని మేము కోరుకుంటాం. జై భీమ్. ధనరాజ్, నా పేరు ధనరాజ్. మేము జేబీఎం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. మేము ఉప్పల్ నుంచి మహనీయుని 125 అడుగుల ఉత్సవానికి ఇంత ఘనంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాము. అది విగ్రహం కాదు, ఆయన నిలువెత్తు త్యాగం. ఆయన జీవితాంతం ప్రజల కోసం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన ఆరోగ్యాన్ని లెక్క పెట్టకుండా రాజ్యాంగాన్ని అందించినందుకు ఈరోజు మనం ఇంత సమానత్వంతో బతుకుతున్నాం. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఆయనకు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆయన తన ఆరోగ్యాన్ని సైతం లెక్క పెట్టకుండా రాత్రి పగలు శ్రమ లేకుండా రాజ్యాంగం రచించింది. కాబట్టి మనం ఈ విధంగా బతుకుతున్నాం. కాబట్టి ఆయనకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటాం. ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీ పేరేం పేరు? అఖిలాండేష్. మీరు ఎక్కడికి? ఉప్పల్. మీకు ఈ విగ్రహం గురించి ఏమన్నా? నేను ఈరోజు నించొని ఇలా మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు నేను చదువుకుంటున్నా అంటే అది మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లే. ఈ రిజర్వేషన్స్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇంత చదువుకోగలుగుతున్నాం. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ. దానికి కారణం అంబేద్కర్ గారే. అందరు చదువుకోవాలి, మహిళలు దేనికైనా ముందుండాలి. అందరూ మనం తక్కువ వాళ్ళు ఎక్కువ అని కాదు, అందరు ఒకటే. ఆయన గురించి ఆయన ఎంత కష్టపడ్డాడు, మనం కూడా ఆయన గురించి కష్టపడ్డాం. కాబట్టి మనం పిల్లలు కూడా అంత కష్టపడవద్దని అందు గురించే మీరు ఏం చెప్పాలనుకుంటారు? పిల్లలకు అంబేద్కర్ ఎట్లా సాధించిండో మన పిల్లలు కూడా అట్లే సాధించాలని చెప్తున్నాం. మన పిల్లల గురించి అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు, మన పిల్లలు కూడా అట్లా కష్టపడి చదవాలి, 10 మంది చెప్పాలి అని మేము అదే కోరుకుంటున్నాం మా పిల్లలకు. భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ప్రభుత్వానికి కుదిరే తెలుపుతున్నాం. కానీ కాకపోతే దళితులకు ఇంకా చేసి తక్కువ, చేయాల్సి చాలా ఉన్నాయి. అంటే ఓన్లీ దళితులు అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ కాకుండా బీసీ, మైనారిటీస్ అన్ని వర్గాల కోసము భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్లో పొందపరిచినవి ఉన్నాయి. మన అన్ని వర్గాల కోసమే ఆయన పాటుపడి ఆయన ప్రపంచ మేధావికి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వము విగ్రహం ప్రతిష్ఠించడం మంచిదే. వారం మణిహారం మనం కార్యక్రమము 137 ఆదివారాలు కంప్లీట్ చేసుకొని మన అంబేద్కర్ విగ్రహానికి మనం ఇచ్చేసినాము. ఎంతో నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమందరం జేబీఎం అసోసియేషన్ మనం 300 మంది మనము ఘనంగా వచ్చి మనం సాధించుకునే మనం అంబేద్కర్ గురించి, మన పిల్లల గురించి చదువుకునే ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరు మరి చదువుకొని వాళ్ళు బాగుపడాలి, మనం కూడా బాగుపడాలి. ఆయన జీవితాన్ని మనకు స్మరించి మన ద్వారా పోసిండు. అదే ఆయన అడుగుజాడలు నడవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. వచ్చాము. అయితే ప్రతి వారం ఆదివారం పూలమాల సమర్పించుకుంటాము అంబేద్కర్కి. అందరూ కూడా అన్ని వర్గాలలో కూడా ఇలా చేయాలని, సాధనలు అన్నీ ముందుకు సాగాలని మేము కోరుకుంటూ ఈ అంబేద్కర్ ప్రతి వారం మేము చేసే 132 వారాలు అయింది. అంబేద్కర్ చేసిన సేవలు రాజ్యాంగం ప్రకారం మేము నడవాలని మేము కూడా ముందుకు సాగుతున్నాము. జై భీమ్. రైట్. నా పేరు అశోక్. నేను ఉత్సవాలు ఉప్పల్ నుంచి ఘనంగా మేము ఇంత దూరం వచ్చి మేము చాలా ఘనంగా చేసుకుంటున్నాము. కేసీఆర్ మీటింగ్ వచ్చాము.
ఉప్పల్ నుంచి జేబీ అసోసియేషన్ నుంచి అందరం వచ్చాం చాలామంది. అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా వర్క్ చేసామని తెలియదు. జై భీమ్, జై భారత్. ప్రపంచమే తొంగి చూస్తుంది హైదరాబాద్ దిక్కు. మనకు అమెరికాలో లిబర్టీ స్టాచ్యూ ఎట్లానో అలాగా హైదరాబాద్లో కూడా ప్రపంచం అంతా ఒక తొంగి తీర్చే విధంగా దీన్ని తీర్చినందుకు కేసీఆర్ గవర్నమెంట్కు నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. ఆన్ చేసినావా? వినబడుతుందా? నా పేరు గోడి వెంకటరమణ. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు? నేను హైదరాబాద్. మీకు ఈ విగ్రహం చూసి ఎలా అనిపిస్తుంది ఒకసారి మీ మాటలో చెప్పండి. ఆ విగ్రహం చూస్తే ఆయనకి జరగవలసినటువంటి ప్రఖ్యాతి, ఆయన ప్రపంచంలోనే ఒక వెలుగు వెలిగిండు కాబట్టి 125 అడుగుల ప్రతిమ భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో అతి పెద్దదైనటువంటి ప్రతిమ ఇది. ఆయనకి ఒకటే ఒక్క గురువు ఉండే, బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు గురువు గౌతమ బుద్ధుడు అనేవాడు. కాబట్టి ఆ గౌతమ బుద్ధుడు ఏ విధంగా అయితే సమానత్వం, ఈక్వాలిటీ అన్నాడో ఆ అంశాన్ని బాబాసాహెబ్ మనకు రాజ్యాంగంలో పొందుపరిచాడు. కాబట్టి బాబాసాహెబ్ ఈరోజు ఒక షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకే కాదు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకే కాదు, యావత్ ప్రపంచానికి, యావత్ విశ్వానికి వెలుగొందినటువంటి మహనీయుడు. ఇది యావత్ ప్రపంచము గుర్తించింది. యావత్ ప్రపంచం ఈరోజు ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటుంది. కాబట్టి మనందరికీ ఐక్యత ఉండి ఆయనకి అగౌరవం పరచకుండా ఆయనని అందరము సమానంగా అందరిలో వాడు ఒక్కడికి కంచినటువంటి కాదు అని యావత్ మానవులకి ఆయన ప్రతిమ, ఆయన వరల్డ్ నాలెడ్జ్ డే అని ప్రపంచ ప్రఖ్యాతి అయినటువంటి యునెస్కో వాళ్ళంతా కూడా ప్రకటించారు. కాబట్టి అందరూ కూడా జై భీమ్ నినాదాలను అందుకుంటూ యావత్ ప్రపంచానికే ఒక మార్గదర్శి అయినటువంటి మన భారతదేశపు రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎనలేని విలువ ఈ ప్రపంచమంతా ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఇవ్వాలి అని నా యొక్క విజ్ఞప్తి. జై హింద్, జై భారత్. My name is Kunal. I am a software engineer. I stay in Hyderabad. I have been staying in Hyderabad since. Even if there are so many people, this is so much peaceful environment. This is giving so much energy to all. So I welcome everybody from different parts of the country, and I salute the local leadership for taking such a great initiative. Thank you for giving me opportunities.